తూర్పు స్వామి హరిహర సుతనే బాంధవనే రక్షకనే లోక నాయకనే అండకోటి బ్రహ్మాండ నాయకనే స్వామి. ఇక్కడ చూసే వాతావరణాన్ని మీరు చూస్తున్నారు, మనుషుల ప్రవర్తనలు చూస్తున్నారు. మనిషి మంచుకుంటే ఏ విధంగా ఉంటుంది, మనిషి సంతతాన్ని తెలిపోతే ఏ విధంగా ఉంటాడో మీరు అందరూ చూస్తున్నారు. కళ్ళారా సాక్ష్యాలు ఉన్నాయి. మరి మా లక్ష్యం ఏంది, అయ్యప్ప లక్ష్యం ఏంటి అంటే అది చెప్పేది ఒకటే, నువ్వు బాగుండు, నీ ఇల్లు బాగు చేసుకో, నాకు ఇంకేమర్థం అని అయ్యప్ప స్వామి. మనం బాగుండి మన ఇల్లు బాగు చేసుకుంటే అయ్యప్ప స్వామి కోరుకుంటున్నాం. మంత్రాలు తంత్రాలు పూజలు ఇవన్నీ కోరుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు మనసులో మార్పు తెచ్చుకోండి. గత జీవితాన్ని వల్లేసుకొని ముందు జరిగే జీవితం పిల్లలు పెరుగుతూ ఉన్నారు, పిల్లలు పెరుగుతున్నారు, పిల్లల మంగళ మరి మనం అవమాన పాలు కావడం, పిల్లలు కూడా కొంత పరిస్థితి ఏంటంటే మనం చూసిన సంఘటన కానీ పిల్లలు సహిస్తలేరు, తెలియదు, మనసులో క్షోభపడుతున్నారు. పిల్లలు సహిస్తలేరు మన ప్రవర్తన చూసి మన పిల్లలే మనల్ని పక్కన పెట్టే పరిస్థితి వస్తుంది. దయచేసి ఇకనైనా మీ జీవితాన్ని మార్చుకొని మంచి ప్రవర్తన కలిగి, దేవుడు ఏం చెప్తుందంటే ధర్మో రక్షిత అన్నాడు. అంటే నువ్వు ఏం పని చేయకు, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకుని నేను కాపాడుతాను. నువ్వేం చేయదు, ధర్మాన్ని కాపాడు అంతే. ఇంకేం చేయకు, పూజ చేయకు, పునస్కారాలు చేయకు, మంత్రాలు చేయకు, తంత్రాలు చేయకు, ధర్మంగా ఉండు, అది నిన్ను కాపాడు. ధర్మో రక్షిత అని వేదం చెప్తా ఉంది. దయచేసి ఇకనైనా మనం ఒక అయ్యప్ప మనుషులు లెక్క బతుకుదాం. ఎవరైతే అయ్యప్ప స్వామి, ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ నా మటుకు నాకు మీరు ఏం చెప్పినా స్వామి నా ముంగర నడవదు. ఎందుకు అంటే నేను శరీరాన్ని చూడాలి, మీ లోపలి ఆత్మను చూసే మనిషిని నేను. నువ్వేమనుకుంటావు నాకు తెలుస్తుంది, నాకు అబద్ధం చెప్తున్నా నాకు తెలిసిపోతుంది, లోపలి ఆలోచన నాకు తెలుస్తుంది. కాబట్టి నా ముంగర మీరు ఏం చెప్పినా నడవదు. నీ శరీరం మంచుకున్నదా ఏదన్నా, నీ లోపల ఏమున్నది, నీ ఆత్మ ఏమంటుంది, నీ పేరు చెప్పి ప్రవర్తన ఏంటని గ్రహించే మనిషి అయ్యప్ప స్వామి ఆదేశంతో నాకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని నేను బజార్లో కనబడ్డ హక్కున చేర్చుకోవాలి అంటే ఈయన మంచి మనిషి అని నేను హక్కున చేర్చుకోవాలి. మీరు ప్రవర్తన మార్చుకోకపోతే మీ నమస్కారాలు కూడా నేను తీసుకోలేదు, ఆశీర్వాదం కూడా ఇవ్వండి. అది అర్థం చేసుకొని మంచిగా బ్రతుకుదాం, పరివర్తన చేసుకుందాం. పరివర్తన గల మనిషినే అయ్యప్ప స్వామి గ్రహించి మనల్ని మరో జన్మ లేకుండా ఆశీర్వాదాలు ఇచ్చి తన హక్కున చేర్చుకుంటాం. మేము మిమ్మల్ని హక్కున చేర్చుకున్న ప్రతి మనిషిని స్వామి హక్కున చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని హక్కున చేర్చుకుంటే మీరు దయచేసి తప్పకుండా అయ్యప్ప స్వామిని హక్కున పడ్డట్టే లెక్క, అది గ్రహించుకొని మీరు ఏది హాం అక్కర్ రాదు, కోపం అక్కర్ రాదు, అయ్యప్ప ధార్మికం అక్కర్ కాదు, నీ ధనం అక్కర్ రాదు, నీ పదవి అక్కర్, నీ ప్రవర్తనే, నీ ధర్మమే రక్షిత ఏది అక్కరాదు. అయ్యప్ప ముందు అంతా సమానమే. ఒకటి ప్రధానమంత్రి రాష్ట్రపతి మెట్లెక్కడం వద్దు అన్నారు. ఎక్కువ ఏమవుతుంది అంటే హెలికాప్టర్ దిగబడ్డది మొత్తం. అవునా స్వామి, హెలికాప్టర్ మొత్తం దిగబడ్డది. ఏమవుతుంది అన్నది రాష్ట్రపతి, హెలికాప్టర్ దిగబడ్డది. మాల వేసుకున్నాక హెలికాప్టర్ లేచింది. అవునా, కరెక్టేనా స్వామి? మొన్ననే రాష్ట్రపతి పోయింది, నేను శబరిమల మెట్లెక్కుతా, నేను రాష్ట్రపతిని కదా, రాజుని కదా, ఆయనకి ఏమవుతుంది, నేను మెట్లెక్కుతా అన్నది. హెలికాప్టర్ దిగబడ్డది, పని చేస్తలేదు హెలికాప్టర్. ఇక మాల వేసుకున్నది, ఆ ఎంబడి ఉన్న మనుషులు కూడా మాల వేసుకున్నారు. ఆమె మనుషులు లేని, సెక్యూరిటీ లేని పోవద్దు కదా, ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా మాల వేసుకొని వాళ్ళందరూ ఇరుముడు కట్టుకుంటేనే అది లేచింది. మరి ఇక తను మీ కళ్ళంగా ధర్మంగా కనబడుతుంది, ఎక్కడో చెప్పేది కాదు. అవునా సార్, వాస్తవేనా? మరి ఈ ధర్మం మీ కళ్ళారా చూస్తున్నారు. చూసినప్పుడు కూడా అయ్యప్ప స్వామి నిజం గ్రహిస్తాడు తెలిసినాక కూడా మనం నిజంగా మారకపోతే అయ్యప్ప స్వామి మనం దగ్గర ఎట్లా చేసుకుంటారు చెప్పండి. అయ్యప్ప స్వామి దగ్గర అయిదామా దూరం అయిదామా? దగ్గర కావాలి. మనిషి లెక్క బతకాలి. మనిషి పశువు రెండు తేడా ఉంటాయి. పశువు లెక్క మనిషి బ్రతకాలి. పశువు ఎంత ప్రయత్నించినా మనిషి కాదు. మనిషి పశువు కావచ్చు, మనిషి పశువు లెక్క చండాలంగా ఉండొచ్చు, కానీ పశువు మాత్రం మనిషి కాదు. కాబట్టి మనం అడుగు దిగకండి, పైకి ఎక్కండి. కిందికి దిగితే బురద మురికి అలా అడుగు పెట్టకండి. పైకి ఎక్కుంటే వండి, కిందికి రావద్దు.
అని నా కోరిక. నా కోరికను దయచేసి అందరూ మన్నించండి. పవిత్ర పవిత్రో వా సర్వసంగతోపి వా యస్తర్మే పుండరీకాక్షం పుండరీకాక్ష పుండరీకాక్ష సభాభ్యాంతరశుచి సర్వం శుచి యా దేవా పునరాజమన్యం నేత్రాజమన్యం పరికల్పయామి నేత్రాజమన్యం ఆచమ్యాం కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ. ఓ దేవా గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః. ఓ దేవా పురుషోత్తమాయ నమః దోక్షాదాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓ దేవా ఉత్తిష్టంత బోధ పిశాచం ఏతే భూమిపారకం ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భువః ఓం శుభః ఓం మహం తభాగం దత్రేణ్యం మృగో దేవస్య ధీమహి. గాయత్రీ జపమాల్ మూలమంత్ర జప వినియోగః. ఓం భోర్భువః స్వః ఓం తత్వరేణ్యో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం భోర్భువః స్వః ఓం తత్రేణ్యం మృగో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మమ పాతదుర్దేక్షే ద్వారకా శ్రీ పరమేశ్వరముద్దస్య హరిహరసుత అయ్యప్ప స్వామి దేవత ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞాయ ప్రవర్తమానస్య అష్టబ్రాహ్మణ శ్వేత వైవసంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావర్యా మధ్య ప్రదేశే సమస్త గురుచరణ సన్నిధౌ సమస్త దేవతా సన్నిధౌ అయ్యప్ప స్వామి దేవతా దేవాలయం సన్నిధౌ. ఓం తస్య శ్రీ ఉత్తారసనామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతువే పౌష్యమాసే శుక్లపక్షే భృగువాసరే లక్ష్మీవాసే సిద్ధాంతితే మృగశిర నక్షత్రయుక్తానాం శుభవాసరే శుభనక్షత్రే ఏవం గుణ విశేష విశిష్ట శుభదితో మమ గోత్రోభ్యస్య శ్రీమాన్ శ్రీ గోత్రోభ్యస్య సనాతన మహార్షి గోత్రోభ్యస్య చల్లూరు కోటేశ్వర నామధేయస్య శుక్లవారి గోత్రోభ్యస్య బండి కిషోర్ నామధేయస్య పాలకాయ గోత్రోభ్యస్య గంగినేని విజయ నామధేయస్య కౌండిన మహర్షి గోత్రోభ్యస్య నర్మేట శ్రీనివాస్ నామధేయస్య పావనూరు గోత్రోభ్యస్య పల్లె నరేంద్ర రెడ్డి నామధేయ. అందరండి అస్మాకం సకుటుంబ క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధార్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధార్థం నిత్యం ఆదిత్యాది నవగ్రహ అనుకూలక గమనార్థకం సర్వకార్య అనుకూలార్థం మానసిక చింతన నిర్మూలన ప్రాప్తి సిద్ధార్థం మమ మండల దీక్ష కాలేన అయ్యప్ప స్వామి ఇరుముడి ధారణ పూజాంకరిష్యే. ఓం శ్రీం గణానాద్వాయ గణపతిం అవావాం కవీం కవీనాపసమంతవస్తనం జ్యేష్ఠరాజం బ్రహ్మణ ఆనశృణ్వాదికస్యేది సాధనం మహాగణపతిదేవతాభ్యో నమః. అనండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్వే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం మహాగణపతి దేవ మా ఇరుముల్లో కానీ మా ప్రయాణంలో కానీ మా యాత్రలో కానీ అయ్యప్ప స్వామి దర్శనంలో కానీ అభిషేకంలో కానీ మాకు అయ్యప్ప ఇచ్చు ఫలంలో కానీ విఘ్నాలు లేకుండా మమ్మల్ని కరుణించి కాపాడి ఇలాంటి విఘ్నాలు లేకుండా చేయి తండ్రి అని గణపతి నమస్కారం చేసుకోండి. ఓం మహాగణపతి దేవతాభ్యో నమ నమస్కారం పరికల్పయామి. రండి మహాలక్ష్మి మహాకాళి మహాకన్యా సరస్వతి భోగవై వతంధాత్రి మాలికా ప్రత్తమ్మ లోకమాత
लोकमातदेवी मम कुटुम्बान् सदा अनुग्रहे देवी मम कुटुम्बान् सदा अनुग्रहे देवी मम कुटुम्बान् सदा अनुग्रहे मालिकावृत्तं लोकमातदेवताभ्यो नमः ओम अय्यप्प स्वामी देवताभ्यो नमः असुनितय पुनराचक्षं प्राणोम्यो भोगं देवो भोगं स्वस्ति अमृतवै प्राणाः सर्वजगन्नाथयावदपूर्वकाणत्वं तानत्वं प्रीतिभावने अय्यप्प स्वामी देवताभ्यो नमः आवाहनम् आसनं समर्पयामि असुनितय पुनराचक्षं प्राणोम्यो भोगं देवो भोगं स्वस्ति अय्यप्प स्वामी మా ఇరుముడి లోకి వచ్చి మా వెంట ఉండి మా ఒంటిలో గాని మా ఇంటిలో గాని ఎలాంటి దుష్ట శక్తులున్నా పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించు తండ్రి నిన్ను నా శిరస్సు పైన నిలుచుకొని నా యొక్క మొక్కుబడి కల్పిస్తున్నా తండ్రి నా శిరస్సుపై స్థిరనివాసం కలిగి నన్ను ఉద్ధరించు తండ్రి ओम नसनितय पुनराचक्षं प्राणोम्यो भोगं देवो भोगं स्वस्ति अमृतवै प्राणाः सर्वजगन्नाथयावदपूजकानत्वं दानत्वं प्रीतिभावने अय्यप्प स्वामी देवताभ्यो नमः आवाहनम् आसनं समर्पयामि ओ देवापादयोर्पाद्यं समर्पयामि हस्तयोर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि स्नानं तच्चोयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपदे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्नाशेभ्यः ऊर्ध्वं शन्नो सुधिपदे शं चतुष्पदे शान्तिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु धनमस्तु धान्यमस्तु यशोमस्तु कीर्तिमस्तु वंशाभिवृद्धिसिद्धिरस्तु गोत्राभिवृद्धिसिद्धिरस्तु ओ देवा सहस्रशीर्ष पुरुषाः सहस्राक्षात् सहस्रपादुः सभूमिं विश्वतो वृतः अत्यतिष्ठदशान्नूलं पुरुषम् एवेदकं सर्वं यद्भूतं यत्समयं अय्यप्प स्वामी देवताभ्यो नमः ॐ कुङ्कुमविलेपनं परिकल्पयामि कुङ्कुमविलेपनं कृत्वा ॐ चिन्मुद्रदेवताभ्यो नमः अय्यप्प स्वामी देवताभ्यो नमः कुङ्कुमविलेपनं समर्पयामि हरिद्रचूर्णं परिकल्पयामि ओम या देवा अय्यप्प स्वामी देवताभ्यो नमः पुष्पैः पूजयामि ओम महाशास्त्राय नमः विश्वशास्त्राय नमः लोकशास्त्राय नमः वेदशास्त्राय नमः धर्मशास्त्राय नमः ओ देवा कालशास्त्राय नमः महाजशे नमः गजाधिपाय नमः गजरूढाय नमः गणाध्यक्षाय नमः भाग्यरूढाय नमः माधुते नमः गुप्ते नमः गिर्वाणि संसेविताय नमः गदान्तिकाय नमः गणाकृन्ने नमः ऋग्वेदरूपाय नमः नक्षत्राय नमः चन्द्ररूपाय नमः कलाकाय नमः दूर्वाय नमः श्यामाय नमः क्रोधदुष्टवे नमः नमः त्रिनेत्राय नमः उत्पलाताराय नमः कालान्तकाय नमः नरादीपाय नमः कन्देन्दुमौलिकलियाय नमः कल्हारकुस्वप्रियाय नमः माधवाय नमः माधवसुताय नमः मंदारकुसप्रियाय नमः मदासलाय नमः महातत्त्वय बोधिताय नमः आसिहस्ताय नमः शरधराय नमः अम्मे स्वामी शरधराय नमः अलधरात्मजाय नमः अर्जुने नमः अर्जुनपदे नमः अननिकमदनतुराय नमः दुष्टग्रहाधिपाय नमः श्रीधराय नमः शिक्षरत्नदीक्षिताय नमः ओ देवा राजार्चिताय नमः राजशेखराय नमः राजसोत्तमाय नमः मंजुलेशाय नमः वरचुरे नमः वरदाय नमः वायुवाहनाय नमः वज्रंगाय नमः विष्णुवक्त्राय नमः वरजनाधीपाय नमः वर्चस्काराय नमः पाशहस्ताय नमः भयापाय नमः प्रकाररूपाय नमः पापाग्ने नमः पाषाण्डधरनाशाय नमः पंचपाण्डवसंरक्षकाय नमः परापञ्चाक्षराय नमः ओ देवा पूजिते नमः पंडिते नमः श्रीधराय नमः न्यायाय नमः कवे नमः दीपाय नमः कण्डियजयसे नमः तर्पणप्रियाय नमः सोमरूपाय नमः वन्यधन्याय नमः सत्त्वविनाशकाय नमः वाक्यचर्मधराय नमः शून्ये नमः वेदवदनाय नमः कपकण्ठाय नमः किरीटादिभूषिताय नमः तुल्यते नमः वीराय नमः वीरेन्द्रवन्दिताय नमः विश्वरूपाय नमः विष्णुपते नमः विधातृप्रदायकाय नमः अय्यप्प स्वामिने नमः केशवा नारायण माधव गोविन्द विष्णुवामधूतनाथ विक्रमा श्रीधरा वृषिकेशापद्मनाभा दामोदर नारसिंह अच्युता जनार्दन उपेन्द्र हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमः
धूपमाग्रापयामि दशांगं कुंकोलवेतं सुगन्धजमनो धूपं प्रतिगीयतां धूपमाग्रापयामि ॐ दुष्टन्त दुर्विध्वंसः दुर्विध्वंसः पटेयसे वादनिवारणाय स्वाहा ओ देव गुरुपादार्पणमस्तु ओ देव गुरुपादार्पणमस्तु दुष्टन्त दुर्विध्वंस दुर्विध्वंसः पटेयसे वादनिवारणाय स्वाहा ओ देव गुरुपादार्पणमस्तु ॐ धूपमाग्रापयामि दीपार्थं नक्षितान् परिकल्पयामि धूपदीपानन्तरं शुद्धा आचमनीयं समर्पयामि नैवेद्यं नमो भगवते नमो भगवते नमो भगवते आर्याय रुद्राय नमो भगवते आर्याय रुद्राय रुद्रकुमाराय विष्णवे विष्णुपुत्राय विष्णुपुत्राय हरिहरपुत्राय पुत्रलाभाय शत्रुनाशाय मदगजवाहनाय महाशास्तावे नमः प्रत्यक्षशूलायुधाय वरवरधने अय्यप्पस्वामी देवताभ्यो नमः मनोवाञ्छाफलसिद्धिरस्तु सकलाभिष्टसिद्धिरस्तु सर्वकार्य अनुकूलसिद्धिरस्तु अखंड धनकनकवस्तु प्राप्तसिद्धिरस्तु नैवेद्यम् ओम भूर्भुवस्वः ओम तत्त्वदुरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम महानिवेदनं समर्पयामि नारिकेलनिवेदनं समर्पयामि निवेदनं शुद्धा कर्पूरमङ्गलनीराञ्जनो ओ देवा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते आनन्दकर्पूरमङ्गलनीराञ्जनं समर्पयामि नीराञ्जनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके